బుద్ధుని విగ్రహం తల నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాస్ నాయకులు అరగుండు అరమీసంతో నిరసన. తాలూకా సిఐ కళా వెంకటరమణను సస్పెండ్ చేయాలని డిమాండ్. మదనపల్లె మండలం వేంపల్లె సమీపంలోని బుద్ధుని కొండ మీద ఉన్న బుద్ధుని విగ్రహం తలను బుధవారం గుర్తు తెలియని దుండగులు నరికి కళ్ళ దగ్గర పెట్టడం తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ సంఘటనపై భారతీయ అంబేద్కర్ సేన నాయకుడు పీటీఎం శివప్రసాద్ అదే రోజు తాలూకా సిఐ కళా వెంకటరమణకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించలేదన్నారు. 3 రోజుల తర్వాత వీఆర్ఓ ద్వారా ఫిర్యాదు తీసుకొని కేసు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ నిందితుల వద్ద డబ్బులు తీసుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుద్ధ విగ్రహానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ 10 మంది బాస్ నాయకులు అరగుండు అరమీసంతో నిరసన తెలియజేశారు. అమరావతిని బౌద్ధుల కోసం అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సనాతనాదివాదిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. ఈ విషయంలో న్యాయం జరగకపోతే 2 తెలుగు రాష్ట్రాలలో బౌద్ధిస్టులను ఈ నెల 11న చలో అమరావతికి పిలుపునిస్తామని హెచ్చరించారు. బుద్ధుని విగ్రహం తల నరికిన ఉన్మాదులకు సహకరిస్తున్న రూరల్ సిఐ కళా వెంకటరమణను వెంటనే రూరల్ సిఐ కళా వెంకటరమణను వెంటనే మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లి వద్ద ఉన్న బుద్ధుని కొండ మీద తథాగతుడి గౌతమ బుద్ధుడి విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. గతంలో 3 విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అప్పుడు కేసులు పెట్టాం. పోలీసులు ఇంతవరకు దాంట్లో నిగ్గు తేల్చలేదు. నిందితులను పట్టుకొని శిక్షించింది లేదు. అందుకే ఇప్పుడు 4వసారి మళ్ళీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుద్ధుడి విగ్రహాన్ని తల నరికి తల మొండం వేరు చేసి తలను తీసుకొచ్చి కాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితి ఆడ చాలా దయనీయంగా కనపడతా ఉంది. ఒక మానవతా మూర్తిని ఆ విధంగా అంత కిరాతకంగా తల నరికి కింద పడేస్తే మళ్ళీ ఆ విషయంలో పోలీసులు ఇప్పటి వరకు కనీసం ఏం జరిగిందని కూడా ఆ ట్రస్ట్కి సంబంధించిన సభ్యులైన మమ్మల్ని ఎవరిని కూడా అడగకపోవడం, మేము ఫోటోలు టెక్స్ట్ మెసేజ్లు పెట్టినా దాని మీద ఎలాంటి స్పందన వాళ్ళు చూపకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది, మా దగ్గర తీసుకోవాల్సిన ఫిర్యాదు మా దగ్గర తీసుకోకుండా వీఆర్ఓ దగ్గర తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంటెంట్ కూడా అక్కడ చెప్పాల్సినవి అనేక విషయాలు మేముంటే ఆ విషయాలు ఏమీ లేకుండా మొత్తం విగ్రహం పగిలిపోయింది, విగ్రహాన్ని పగలగొట్టారు అని కేసు పెట్టారు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీసుల వైఖరిని. పోలీసులు అంటే రూరల్ సిఐ కళా వెంకటరమణ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ కేసును నీరు గారుస్తానని కమిట్ అయ్యి మా దగ్గర కాకుండా వీఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. కనీసం మా స్టేట్మెంటు ట్రస్ట్ సభ్యుల బౌద్ధ విశ్వాసుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోలే. అంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసును నీరు గార్చేదానికి ఒక పథకం ప్రకారము ముందే సిఐతో వాళ్ళు మాట్లాడుకొని ఈ విగ్రహాన్ని పగలగొట్టినారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ విగ్రహం తల నరకడం వెనుక రూరల్ సిఐ కళా వెంకటరమణ హస్తం ఉంది. జరిగిన ఘటన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో మాతో కాకుండా ఫిర్యాదు వీఆర్ఓ దగ్గర తీసుకోవడము ఇది కూడా ఆయన కేసు నీరు గార్చడంలో భాగంగా ఆయన వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియే. కాబట్టి కళా వెంకటరమణ అనే సిఐ మీద మాకు నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టాం. ముఖ్యమంత్రి గారికి మేము లేఖ పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మదనపల్లిలో బుద్ధుడిని తల నరికి హేయంగా ప్రవర్తించినటువంటి ఈ ఘటన మీద ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తెలుస్తారనే విశ్వాసం మాకు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం ద్వారా దర్యాప్తు చేయించి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ పోలీసుల తీరుకు నిరసనగా ఈరోజు మేము అరగుండు అరమీసంతో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు ఉన్నతాధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.